కొందరు స్టూడెంట్సు టెక్నికల్ కాన్సెప్ట్స్ని ఇట్టే పట్టేస్తారు. కొందరేమో ఎంత చెప్పినా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకలా? ఈ 42 రోజుల టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ ఎక్స్ప్లెయినర్ సెషన్లో మనమొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడబోతున్నాం. బెస్ట్ టీచర్గా ఉండాలంటే కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు కదా. మన స్టూడెంట్స్ థాట్స్, ఫీలింగ్స్, వాళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అసలొక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా వేసుకోవాలో ఈరోజు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ సెషన్లో మనం కవర్ చేయబోయే 5 మెయిన్ టాపిక్స్ ఇవే. 1 క్లాస్ రూమ్లో సైకాలజీ, 2 ఇన్నర్ మైండ్ గురించి తెలుసుకోవడం, 3 బిహేవియర్ని షేప్ చేయడం, 4 కాగ్నిషన్, బయాలజీ మరియు సొసైటీ, ఇక 5వది స్టూడెంట్స్ పొటెన్షియల్ని ఎలా వాడుకోవాలి. ఈ 5 సెక్షన్స్ ద్వారా 10 మేజర్ సైకలాజికల్ థియరీస్ని మనం చాలా సింపుల్గా విశ్లేషిద్దాం. రైట్. మొదటి సెక్షన్, సైకాలజీ ఇన్ ద క్లాస్ రూమ్. టీచింగ్ అనేది కేవలం బోర్డు మీద ఇన్ఫర్మేషన్ రాయడం కాదు. ఇది హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకునే ఒక అప్లైడ్ సైన్స్. మన స్టూడెంట్స్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే మన టీచింగ్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి సైకాలజీలో ఉన్న 10 మేజర్ స్కూల్స్ లేదా పర్స్పెక్టివ్స్ ఇవి. మీ క్లాస్లో కూర్చున్న ప్రతి స్టూడెంట్ డిఫరెంట్. ఒకరి ఆలోచనా విధానం మరొకరికి ఉండదు. ఒక టీచర్గా ఈ 10 డిఫరెంట్ యాంగిల్స్ని కంబైన్ చేసి చూసినప్పుడు మాత్రమే మన స్టూడెంట్స్ గురించి మనకొక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సెక్షన్ 2, ఎక్స్ప్లోరింగ్ ది ఇన్నర్ మైండ్. అంటే స్టూడెంట్ మైండ్ లోపల అసలు ఏం జరుగుతుంటుంది, కంటికి కనిపించని ఆ ప్రాసెస్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. వెల్హామ్ వోంట్ తీసుకొచ్చిన స్ట్రక్చరలిజంలో మెయిన్ కాన్సెప్ట్ ఇంట్రోస్పెక్షన్, అంటే వాళ్లలోకి వాళ్ళు చూసుకోవడం. మన టెక్నికల్ ఫీల్డ్లో ఒక మెషిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాని చిన్న చిన్న పార్ట్స్గా ఎలా విడదీస్తామో, ఎగ్జాక్ట్గా అలాగే మనస్సును కూడా చిన్న చిన్న బేసిక్ ఎలిమెంట్స్గా విడదీసి స్టడీ చేయడమే దీని లక్ష్యం. సైకాలజీ ఎవల్యూషన్లో ఇది చాలా క్రూషియల్ స్టెప్. తరువాత విలియం జేమ్స్ ఫంక్షనలిజం. వీళ్ళు మైండ్ స్ట్రక్చర్ని పక్కన పెట్టి అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్కి ఎలా అడాప్ట్ అవుతుంది అనే దానిపై ఫోకస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్టూడెంట్ థియరీ క్లాస్ నుంచి సడన్గా ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాక్టికల్ వాతావరణానికి వాళ్ల మైండ్ ఎలా అడాప్ట్ అవుతుందో ఇది పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఇక సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్తుంది. ఒక స్టూడెంట్ ప్రవర్తన వెనుక వాళ్ల చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, వాళ్లక్కూడా తెలియని అన్కాన్షియస్ మైండ్ ఇంపాక్ట్ చాలా ఉంటుందట. క్లాస్లో ఒక స్టూడెంట్ సడన్గా ఎందుకు కోపగించుకుంటాడో లేక సైలెంట్ అయిపోతాడో అర్థం చేసుకోవాలంటే వాళ్ల ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. గెస్టాల్ట్ సైకాలజీ, దీని మ్యాక్స్ వట్హైమర్ డెవలప్ చేశారు. ఇందులో ఒక ఫేమస్ కోట్ ఉంది, ది హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది సమ్ ఆఫ్ పార్ట్స్ అని. అంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్స్ విడివిడి ముక్కల్లా కాకుండా ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్లా పర్సీవ్ చేస్తారు. సో ఏ కాన్సెప్ట్ చెప్పినా అది వాళ్ళకొక ఫుల్ పిక్చర్లాగా అర్థమయ్యేలా మనం ప్లాన్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు సెక్షన్ 3, షేపింగ్ అబ్జర్వబుల్ బిహేవియర్. ఇప్పటిదాకా మైండ్ లోపల జరిగేది చూశాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా కళ్లతో చూడగలిగే, మెజర్ చేయగలిగే బిహేవియర్ గురించి మాట్లాడుకుందాం. జాన్ బి వాట్సన్ బిహేవియరిజం కంప్లీట్గా మనకనిపించే ప్రవర్తన మీదే ఫోకస్ చేస్తుంది. దీని బేసిక్ ప్రిన్సిపల్ స్టిమ్యులస్ రెస్పాన్స్, అంటే SR. సింపుల్గా చెప్పాలంటే వర్క్షాప్లో మీరొక టఫ్ టాస్క్ ఇచ్చారనుకోండి, అదే స్టిమ్యులస్. దానికి స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అని అబ్జర్వ్ చేయడం అన్నమాట. అయితే క్లాసికల్ బిహేవియరిజంకి, బిఎఫ్ స్కిన్నర్ తెచ్చిన నియో బిహేవియరిజంకి ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ డిఫరెన్స్ ఉంది. స్కిన్నర్ దానికి రీఇన్ఫోర్స్మెంట్ అనే ఒక అద్భుతమైన టూల్ని యాడ్ చేశాడు. క్లాస్లో ఒక టెక్నికల్ అసైన్మెంట్ ఎవరైనా బాగా చేస్తే మనం వాళ్ళను అప్రిషియేట్ చేస్తాం కదా, అలా చేయడం వల్ల ఆ పాజిటివ్ బిహేవియర్ మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యేలా మనం షేప్ చేయొచ్చు. ఇప్పుడు సెక్షన్ 4, కాగ్నిషన్, బయాలజీ మరియు సొసైటీ. స్టూడెంట్స్ క్లాస్కి వచ్చినప్పుడు వాళ్ల ఆలోచనా విధానం, వాళ్ల ఫిజికల్ బ్రెయిన్, అలాగే వాళ్ల సోషల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎంతలా ఇంపాక్ట్ చేస్తాయో ఇక్కడ అర్థమవుతోంది. జార్జ్ మిల్లర్ కాగ్నిటివ్ సైకాలజీ మెయిన్గా థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మెమరీ మరియు అటెన్షన్ మీద ఫోకస్ చేస్తుంది. టెక్నికల్ సబ్జెక్ట్స్ చెప్పే మనకు ఇది ఎంతో ముఖ్యం. కోడింగ్ లేదా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఒక స్టూడెంట్ ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు, ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడు అని అర్థం చేసుకోవడానికి ఈ థియరీ బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, డొనాల్డ్ హెబ్ బయాలజికల్ సైకాలజీ. ఇది వినడానికి భలే ఆశ్చర్యంగా ఉంటుంది.
మనం కొత్తగా ఏదైనా నేర్చుకున్న ప్రతిసారి మన బ్రెయిన్లో నర్వస్ సిస్టంలో యాక్చువల్గా ఫిజికల్ చేంజెస్ జరుగుతాయట. అంటే మీరు మీ స్టూడెంట్కి ఒక కొత్త స్కిల్ నేర్పిస్తున్నప్పుడు అక్షరాలా వాళ్ళ బ్రెయిన్ మారుతోంది అన్నమాట. వాట్ ఏ వండర్ఫుల్ థాట్ కదా. ఇక లెవ్ వైగోట్స్కీ సోషియోకల్చరల్ సైకాలజీలోని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ZPD అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఒక స్టూడెంట్ తనంతట తాను ఇండిపెండెంట్గా నేర్చుకోగలిగేదానికి మరియు మనలాంటి టీచర్స్ గైడెన్స్తో నేర్చుకోగలిగేదానికి మధ్య ఉన్న గ్యాప్నే ఈ ZPD అంటారు. దీన్ని బట్టి గ్రోత్లో లాంగ్వేజ్, కల్చర్, సొసైటీ రోల్ ఎంత ఉంటుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ సెక్షన్కే వచ్చేశాం. రియలైజింగ్ స్టూడెంట్ పొటెన్షియల్. ఇన్ని థియరీస్ని, సైకాలజీని ఎందుకు స్టడీ చేస్తున్నాం మనం? ఫైనల్గా మన స్టూడెంట్ వాళ్ళ హైయెస్ట్ పొటెన్షియల్ని రీచ్ అయ్యేలా పుష్ చేయడానికే కదా. కార్ల్ రోజర్స్ హ్యూమనిస్టిక్ సైకాలజీ కూడా ఎగ్జాక్ట్గా ఇదే చెప్తుంది. ఇది స్టూడెంట్స్లోని పాజిటివ్ పొటెన్షియల్ మీద, వాళ్ల ఫ్రీడమ్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ పర్సన్ సెంటర్డ్ అప్రోచ్ ఫాలో అయ్యి వాళ్ల సెల్ఫ్ గ్రోత్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వాళ్ల ఫుల్ పొటెన్షియల్ని ఈజీగా అచీవ్ చేస్తారు. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. మనం ఇప్పటిదాకా కవర్ చేసిన 10 స్కూల్స్ ఆఫ్ సైకాలజీ అంతా ఒకే వ్యూలో ఉంది. స్ట్రక్చరలిజం దగ్గర్నుంచి నియో బిహేవియరిజం దాకా. సర్టిఫైడ్ ట్రైనీస్కి ఇదొక పర్ఫెక్ట్ క్విక్ రివిజన్ టూల్ లాంటిది. ప్రతి థియరీ ఒక డిఫరెంట్ యాంగిల్నిస్తుంది. అవన్నీ కంబైన్ చేసినప్పుడే ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఎ లెర్నర్ మనకర్థమవుతుంది. ఫైనల్గా ఈ అద్భుతమైన ఎక్స్ప్లెయినర్ని ఒక పవర్ఫుల్ కోట్తో ఎండ్ చేద్దాం. మైండ్ని అర్థం చేసుకుంటే మనిషిని అర్థం చేసుకోగలం. ఈ 42 రోజుల ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసిన ఈ సైకలాజికల్ ఫౌండేషన్స్ ఖచ్చితంగా మీ టీచింగ్ స్టైల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి ఫర్ షూర్. సో సెషన్ ముగించే ముందు ఒక ప్రశ్న. రేపు ఉదయం మీరు క్లాస్ రూంలో అడుగుపెట్టగానే ఈ థియరీస్ని బేస్ చేసుకుని మీ స్టూడెంట్స్ బిహేవియర్లో మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయబోయే విషయమేంటి? జస్ట్ థింక్ అబౌట్ ఇట్.